ఆయిల్ ప్రైస్ ఎంత? పర్ లీటర్ 450 ఇస్తాం మనము. బయట 180 నడుస్తుంది. బయట 3 స్పూన్స్ చేస్తే మనకి 1 స్పూనే 50% కోకోనట్ లో వస్తుంది. మిగతా ఏదైనా 33%. మన హెల్త్ గురించి దాని హెల్త్ ఎందుకు పాడు చేయాలి, దాన్ని ఎందుకు కష్టపెట్టాలి అంటుంటారు. ఇప్పుడు స్టార్టర్ అవుతుంది ఎన్ని కట్ అవుతుంది. ఇప్పుడు బక్రీద్ జూన్ 6 ఏదైనా సంతకి వెళ్ళండి, ఎంత మనకంటే ఒక 2 ఫీట్ల హైట్ లో ఉంటాయి ఒంగోలు గిత్తలు. ఎంత బాగుంటాయంటే ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనము దీంట్లో ఇన్కమ్ ఎలా చూడాలంటే డైలీ 3 షిఫ్ట్ చేయాలి. 3 షిఫ్ట్ వేస్తే మనకు పర్ మంత్ 20 నుంచి 30,000 ఎక్కువ. అందరికీ నమస్తే. ప్రజెంట్ మనం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కేశంపేట్ విలేజ్ లో ఉన్నటువంటి శివ ఫార్మ్స్ లో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు ఎద్దుగానుగా రన్ చేస్తున్నారు. దీంట్లో అన్ని రకాల ఆయిల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఎద్దుగానుగాను మనం సెటప్ చేసినప్పుడు ఎంత ఖర్చు వస్తుంది అండ్ అలాగే దాని నుంచి ఎంత ఇన్కమ్ మనం జనరేట్ చేసుకోగలం అండ్ అలాగే ఆయిల్ ప్రైజెస్ ఎందుకు అంత హై ఉన్నాయి, ఈ ఆయిల్ కి రెగ్యులర్ ఆయిల్ కి డిఫరెన్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ మనం శివ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శివ గారు. నమస్తే అండి, అందరికీ నమస్కారం. ముందుగా సో నా పేరు శివ. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తుంటా. ఎస్పీకే మెథడ్ అంటారు, గోదావరిత వ్యవసాయం. సో దాంతో పాటు ఎద్దుగానుగా అండ్ జాబ్ కూడా చేస్తూ మేనేజ్ చేస్తా ఉన్నాను. అన్నిటిని బాగా మేనేజ్ చేస్తాను. ఎన్ని ఇయర్స్ నుంచి గానుగా రన్ చేస్తున్నాను? గానుగా స్టార్ట్ చేసి 1 year అయిపోయింది ఇప్పటికి. అంటే ఏ సీడ్ ని దీంట్లో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం? ఇప్పటికైతే మనము కొబ్బరి తీసాము, నువ్వులు, పల్లి, ఈ 4 టైప్స్ అయితే ప్రజెంట్ తీసాము. ఇంకా ఆవాలు కూడా తీయొచ్చు. దాంతో పాటు మనకి నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, ఇంకా చాలా కూడా చేసుకోవచ్చు. అయితే రెగ్యులర్ గా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్తే, బయట ఇదే చెక్క గానుగా పెట్టుకునేసి మోటార్ తో పాటు రన్ చేసి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. మీరు ఎద్దుతో చేస్తున్నారు. ఏంటి తేడా ఏముంటది ఆయిల్ కి కావచ్చు లేకుంటే ఆ ప్రాసెస్ కి? మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి దీనికి దానికి నూనె కూడా మంచిది కాదని చెప్పాను. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఆర్పిఎం. దాంట్లో 50-60 రౌండ్స్ పర్ మినిట్ తిరుగుతుంది మిషన్. ఇదైతే మనకు 2-3 రౌండ్స్ తిరుగుతుంది. ఇంకొకటి ప్రెషర్ కూడా కాన్స్టెంట్ గా పడుతుంది. మిషన్ లో కాన్స్టెంట్ ఒకటే ప్రెషర్ ఉంటుంది. దీంట్లో డిఫరెన్స్ అవుతుంది. సో ఎద్దు ఒకసారి స్లోగా స్పీడ్ వెళ్ళడం వల్ల అది కూడా ఒక మెయిన్ రీజన్. కొందరు ఏంటంటే మేము స్లోగా తీస్తున్నామని, కోల్డ్ ప్రెషర్ అని డిఫరెంట్ నేమ్స్ పెట్టుకొని తీస్తున్నారు. బట్ దీనికి దానికి అసలు మ్యాచ్ అవ్వదు. వరల్డ్ లో బెస్ట్ ఆయిల్ ఏదంటే 100% ఇదే. మనము ఎలాంటి టెస్ట్ అయినా చేయొచ్చు, ఏమైనా చేసినా ప్యూర్ అండ్ బెస్ట్ ఆయిల్ ఇది. అయితే ఒక 1 టైమ్ ఎన్ని కేజీలు ఆయిల్, దీంట్లో ఎన్ని కేజీలు విత్తనాలు పడతాయి? మనమైతే పర్ టైం 13 kgs చేస్తాము. 13 kgs కి మనకి ఆల్మోస్ట్ 5 లీటర్స్ అబో ఆయిల్ అయితే వస్తుంది. ఎంత టైం పడుతుంది? 5 లీటర్స్ 1.5 to 2 hours అయితే ఒక షిఫ్ట్ అంటారు దాన్ని. 2 hours ఒక షిఫ్ట్ అయిపోతుంది. 13 kgs కి 5 లీటర్స్ అంటే ఆల్మోస్ట్ 35% నుంచి 40% ఆయిల్ పర్సెంటేజ్ వచ్చి 33 నుంచి 35% ఉంటుంది మంచి క్వాలిటీ పల్లిలో. ఆయిల్ ప్రైస్ ఎంత? మనకు ప్రైస్ వచ్చేసి పర్ లీటర్ 450 ఇస్తాం మనము. కస్టమర్ ఎవరైనా వస్తే ఆయనకి డైరెక్ట్ గా క్యాన్ తెచ్చుకోమంటే 410 కి ఇస్తాము. డెలివరీ అయితే 450 లీటర్. బయట 180 నడుస్తుంది. బయట 180 నడుస్తుంది. డిఫరెన్స్ చూసుకున్నట్టయితే 220 రూపీస్ డిఫరెన్స్. 220 డిఫరెన్స్. ప్రైస్ డిఫరెన్స్ ఈ ఆయిల్ కి వర్తానా? ఒకసారి మీరు ఆలోచిస్తే మన క్వాలిటీ అసలు ఎంత ప్యూర్ గా ఉంటది. బయట ఆయిల్ ఎంత లైట్ గా ఉంటది. స్మెల్ కూడా రాదు, టేస్ట్ కూడా ఉండదు. మన ఆయిల్ స్మెల్, టేస్ట్ అన్ని తెలుస్తాయి. బయట 3 స్పూన్స్ చేస్తే మనది 1 స్పూనే. సో అక్కడ మనం 3 లీటర్స్ పడితే 1 లీటర్. బయట ఆయిల్ 3 లీటర్స్ ఎంత 540 రూపీస్ అవుతుంది. మన ఆయిల్ 450. సో 100 రూపీస్ తక్కువ. దాంతో పాటు హెల్త్ కూడా బెనిఫిట్. మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ లో అందరికి హార్ట్ అటాక్ వస్తుంది. దానికి రీజన్ అంటే కొలెస్ట్రాల్. VLDL, LDL, HDL 3 ఉంటాయి. HDL అంటే హార్ట్ కి మంచిది. దీంట్లో HDL ఎక్కువ ఉంటుంది. LDL, VLDL లో డెన్సిటీ లిపోప్రోటీన్, వేరే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అని 2 ఉంటాయి. అది ఆయిల్ వల్ల ఎక్కువ హైప్ అవుతుంది. సో మన ఆయిల్ వాడితే తగ్గుతుంది. సో హార్ట్ అటాక్ తగ్గే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. దీని వల్ల వాత రోగాలు అంటాం కదా, వాత సంబంధిత రోగాలు అవి తగ్గిపోతాయి. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, గుండె జబ్బులు అన్నిటికీ చాలా మంచిది ఈ ఆయిల్. అయితే నువ్వుల నూనె తీసినప్పుడు నువ్వులకి ఎంత ఆయిల్ వస్తుంది? నువ్వులు ఇంకా తక్కువ వస్తుంది. పర్సెంటేజ్ 30% ఉంటుంది నువ్వుల్లో. మనకు 3 లీటర్స్ కి 1 లీటర్ కన్నా తక్కువనే వస్తుంది. ఇంకా ఏదైనా సేమ్ టైమే, మోస్ట్లీ 2 hours లో అయిపోతుంది. సో ఆయిల్ పర్సెంటేజ్ వచ్చేసి ఓన్లీ కోకోనట్ లోనే ఎక్కువ ఉంటుంది. 50% కోకోనట్ లో వస్తుంది. మిగతా ఏఐలైనా 33% మాత్రం. అయితే పర్ డే ఎన్ని బ్యాచెస్ తీసుకున్నట్టు? పర్ డే మనము 3 బ్యాచెస్ తీసుకోవచ్చు. నేనైతే అనిమల్ ఉంటాయి. ఒక యానిమల్ ఉంటే మనకి పర్ డే 2 బ్యాచెస్ తీయొచ్చు. ఒక 2 animals కానీ మెయింటైన్ చేసుకుంటే పర్ డే 3 షిఫ్ట్స్ ఈజీగా అయిపోతాయి. అయితే జనాలు ఎక్కువగా మాట్లాడేది ఏంటంటే మన హెల్త్ గురించి, దాని హెల్త్ ఎందుకు పాడు చేయాలి, దాన్ని ఎందుకు కష్టపెట్టాలి అంటుంటారు. ఒకటి బ్రో, మనము ఇది 5000 years ఎగో యూజ్ చేసిన టెక్నిక్. ఇది ఇప్పటిది కాదు. ఇక్కడ మనం ఎలాంటి ఎలక్ట్రిసిటీ లేదు, మోటార్ లేదు, ఒక మెషిన్ లేదు, ఏం లేదు. 5000 years బ్యాక్ యూజ్ చేసిన టెక్నిక్ ఇది. సో చెక్కతో మాత్రమే తీస్తాం అండ్ బుల్ వర్క్ చేస్తుంది. ఒకటి బ్రో, మనం ఇంట్లో 15 years దాటితే 16 years దాటితే ఒక టైం తర్వాత మనం ఇంట్లో ఖాళీగా ఉంటే ఇంట్లో ఒప్పుకోరు కదా, ఏదో ఒక పని చేయరా అంటే. మరి బుల్స్ ఇప్పుడు స్టార్టర్ హౌస్ లో ఎన్ని కట్ అవుతుంది. ఇప్పుడు బక్రీద్ జూన్ 6 ఏదైనా సంతకి వెళ్ళండి, ఎంత మనకంటే ఒక 2 ఫీట్ల హైట్ లో ఉంటాయి ఒంగోలు గిత్తలు. ఎంత బాగుంటాయి అంటే దాంట్లోని 1,50,000 పెట్టి కొంటున్నారు కటింగ్ కి.
కటింగ్ ఇంకేం చేస్తారు మరి? ఇప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ కొని దాన్ని ఏం చేస్తారు? కటింగ్ చేయకపోతే అంత పెద్ద బుల్ని తీసుకొని హైదరాబాద్ మార్కెట్ లో ఏం చేసుకుంటారు? హైదరాబాద్ మార్కెట్ లో చూడండి, మార్కెట్ లో చూసుకున్నట్టయితే వ్యవసాయం కూడా చేయట్లేదు బుల్స్ తో. ఇప్పుడు నేను అసలు ఫస్ట్ నేను బుల్స్ కొన్నా, బుల్స్ మీద ఇష్టంతో బుల్స్ కొన్నా, దాన్ని వ్యవసాయంలో వాడదాం అంటే అసలు అవ్వట్లా. ట్రాక్టర్ గంటలో చేసేది ఎద్దుతో 3 రోజులు పడుతుంది. అప్పుడు ఎక్కడ వాడతాము? మనకి కష్టము, దానికి కష్టము. సో నేను ఆప్షన్స్ వెతుక్కుంటే బుల్ రివెన్ గానగా ఆయన హెల్త్ కూడా మంచిది. 5000 years నుంచి వాడారంటే దీని గురించి అన్ని తెలుసుకుని రీసెర్చ్ చేసిన తర్వాత పెట్టా దీన్ని. సో బుల్కి ఏంటి గంటన్నర పనిచేస్తుంది, మిగతా టైం అంతా ఖాళీ రిలాక్స్ అవుతుంది. అండ్ బుల్ మీద ఎంత ప్రేమ ఉంటుందో చూపిస్తాను, నాతో ఎంత మంచిగా ఉంటుందో బుల్, నాతో ఎంత అట్రాక్టివ్ గా ఎంత మంచిగా నాతో టైం స్పెండ్ చేస్తే అది కూడా చూపిస్తా క్లిప్ లో. చూడండి, అది కూడా కామెంట్ చేసే వాళ్ళు కూడా మీకు బుల్ మీద గానీ అనిమల్ మీద గానీ అంత ప్రేమ ఉంటే క్వశ్చన్ చేయాల్సిన వాళ్ళని క్వశ్చన్ చేయండి. అవి ఇట్లా గానుగను రన్ చేస్తూ దానికి ఫుడ్ ఇస్తూ దాని హెల్త్ చూసుకుంటూ అంటే పర్ డే కి 2 batches అంటే 4 hours మాత్రమే వర్క్ చేపిస్తున్నారు. మిగతా టైంలో ఖాళీగా ఉంటుంది. 24 hours 20 hours ఖాళీగానే ఉంటుంది. దాని హెల్త్ కూడా మంచిది, వాకింగ్ చేస్తుంది, వాకింగ్ అవుతుంది. ఏ వెరైటీ అన్న ఇప్పుడు? ఇప్పుడు వచ్చేసి దియోని, ఇది వికారాబాద్ బార్డర్ బ్రీడ్. మన కర్ణాటక వికారాబాద్ బార్డర్ లో ఉంటుంది. బాగా పనిచేస్తుంది, మంచి వర్కింగ్ బుల్. ఒంగోలు కూడా బాగా పనిచేస్తుంది, కానీ ఒంగోలు కంటే బాగా స్పీడ్ గా దేంట్లో మంచి యాక్టివ్ ఉంది. ఇందాక చూసాను బాగా రన్నింగ్ లో. ఎంత ప్రైస్ పడింది? ఇది 70,000. అది 70,000. అలాగే గానుగ ఎక్కడ తెచ్చుకోవాలి? గానుగ సెటప్ కి ఎంత అవుతుంది అంటే ఈ చెక్క గానుగ మాత్రం 1.5 lakhs విత్ ట్రాన్స్పోర్ట్. బుల్లుకి మళ్ళీ ఒక 70,000, అంటే 2 బుల్స్ కొంటే 1,00,000 రూపాయల వరకు బుల్లుకి అవుతుంది. ఈ షెడ్ కి 2 lakhs. అండ్ దీని ఇది 30 by 30 feet 30 feet. ఎటు చూసినా కూడా 30 feet ఉంటుంది. మొత్తం రేకులు ఈ ఐరన్ ఇదంతా కలుపుకొని ఒక 2 lakhs అబోనే అయ్యింది. అండ్ రూమ్, దీని ఆయిల్ స్టోర్ చేసుకోవడానికి, సీడ్ స్టోరింగ్ కి దానికి ఒక రూమ్ కావాలి కదా. ఆ రూమ్ కి ఒక 2 lakhs 2.5 lakhs అవుతుంది. ప్రీ క్యాష్ తో వేసుకున్నాను, అందుకే తక్కువ అయింది, లేదంటే 5 lakhs అవుతుంది. మొత్తం టోటల్ గా 7 lakhs వరకు ఖర్చు వస్తుంది. మళ్ళీ యానిమల్ కి ఒక సపరేట్ షెడ్ వేయాలి కదా, యానిమల్ షెడ్, దానికి గ్రాస్ 7 lakhs అవుతుంది. ఈ గానుగ 1.5 lakh అన్నారు కదా, ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు? ఇది ఆదిలాబాద్ నుంచి తెప్పించినాం మనము. ఇది దిర్శనం చెక్క, దీనికి 2 చెక్కలు వాడాలి, నల్లతుమ్మ, దిర్శనం. సో మనం దిర్శనం యూజ్ చేసినాము. ఈ ఆకులు కూడా చాలా మంచివి. దీని ఆకులను కూడా ఆయుర్వేదంలో యూజ్ చేసుకుని తాగుతారనమాట ఇయర్లీ ఒక్కసారి. ఎందుకంటే అది మన బాడీలో ఉన్న ఏమంటారు ఇమ్యూనిటీ పెంచుతుంది, కొన్ని రకాల డిసీజ్ తగ్గిస్తుంది. సో దీంట్లో తీసిన ఆయిల్ చాలా మంచిది, క్వాలిటీ కూడా మెడిసినల్ పర్పస్ లో ఎలాగైనా బెస్ట్ ఆయిల్ అని చెప్పొచ్చు. ఇంకా అయితే మొత్తం ఇన్వెస్ట్మెంట్ 7.5 lakh పెడుతున్నారు. అంటే మీ మార్జిన్ ఎంత ఎలా ఉంటుంది అన్న పర్ డే కి? అంటే 1 batch లెక్కన మాట్లాడుతున్నాం. మనం 1 batch కి 13 kgs వేస్తున్నాము. సీడ్ ఎంత కాస్ట్ అయినట్టు? మనకు సీడ్ వచ్చేసి 1500 అవుతుంది. 1500. ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత 5 liters వస్తుంది. 5 liters వస్తుంది. 450 లెక్క 450 దాకా మనం లీటర్ అమ్ముతాం. దాంట్లో స్టీల్ టిన్కి 40 రూపీస్ స్టార్ట్ అవుతుంది మనకి. ట్రాన్స్పోర్ట్ 400 అనుకున్నాం. 400 రూపీస్ కి అమ్ముతున్నాము. దాంట్లో లేబర్ అన్ని కలుపుకుంటే మనకు ఒక ఆయిల్ పైన ఒక 40 నుంచి 50 రూపీస్ పర్ లీటర్ ఆయిల్ మీద. అంటే ఈ లెక్కన మంత్ కి మనం ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు? ఇప్పుడు మనము దీంట్లో ఇన్కమ్ ఎలా చూడాలంటే డైలీ 3 షిఫ్ట్స్ చేయాలి. 3 షిఫ్ట్లు వేస్తే మనకు పర్ మంత్ 25 నుంచి 30,000 ఎక్కువ 100% మిగులుతాయి. ఓన్లీ ఆయిల్. అంటే ఆయిల్ చెక్క అన్ని అమ్ముకుంటే లేబర్ అన్ని లేబర్ తీసేయాలి. మన బుల్ మెయింటెనెన్స్, గానుగ మెయింటెనెన్స్, అన్ని రూకల్ మెయింటెనెన్స్, రోల్ మెయింటెనెన్స్ అవన్నీ తీసేసుకుంటే మనకి 25,000 వరకు ఖచ్చితంగా మిగిలే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు పర్ మంత్ 450 లీటర్స్ అమ్ముకోగలగాలి మనం. మార్కెట్ ఇంపార్టెంట్ కదా. పర్ మంత్ 450 లీటర్స్ అమ్మితే మనము లేబర్ లేకుంటే మనకు ఒక 4-5,000 మనకే బెనిఫిట్ మిగిలే. లేబర్ లేకపోతే మనమే రన్ చేసుకుంటే ఒక 35 to 40,000 మిగులుతాయి. ప్రైమరీ ఇన్కమ్ గా చూసుకున్నట్టు. ప్రైమరీ ఇన్కమ్ ఇదే, నాకు ఇంకా ఏదో బాగుంది, నేను కమర్షియల్ ఇదే చేసుకుని కొంచెం వ్యవసాయం చూసుకుంటా అంటే మనకు ఒక 35 to 40,000 మిగులుతాయి. కానీ మార్కెటింగ్ ఇంపార్టెంట్ కదా. సో ఏదైనా కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం చేసిన ప్రోడక్ట్ అమ్ముకోవాలి. ప్రాఫిట్ కదా. వ్యవసాయం అదే కదా. ఇప్పుడు నేను ఫస్ట్ వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు ఎద్దులు తెచ్చుకున్నా, ఎద్దులకు అనుగుణంగా గానుగ పెట్టిన. సో నేను దీన్ని కమర్షియల్ వేలో చూడట్లేదు. అంటే ప్రైస్ కూడా పెద్ద మార్జిన్ లేకుండా ఇచ్చేస్తున్నా. మార్జిన్ ఇంపార్టెంట్, ఇంతకే అమ్మాలని కాకుండా. ఎవరైనా వస్తారు కొందరు, మాకు జబ్బు ఉంది, మాకు డాక్టర్ సజెస్ట్ చేసి ఉంటుంది, మత్యం ఉంటున్నాను వస్తారు కదా, వాళ్ళకి సరే తీసుకో, ఒక 40-50 రూపీస్ తక్కువనే ఇచ్చేస్తా. అంటే మార్జిన్ లేకుండానే ఇచ్చేస్తా, నాకు పడ్డ కాస్టే. అయితే మీరు ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు? అంటే కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఏ విధంగా సెల్ చేసుకోవాలంటారు? ప్రజెంట్ అయితే లోకల్ మార్కెట్ లో ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. పెట్టిన 1 year కి ఊర్లో వాళ్ళు కొంటున్నారు. ఒక 10-15 మెంబర్స్ కస్టమర్స్ అయితే ఊర్లోనే. సో వాళ్ళ త్రూ. అండ్ ఇన్స్టాగ్రామ్ లో నా పేజ్ ఉంది. ఆ పేజ్ ద్వారా నాకు ఒక 50 to 100 ఆర్డర్స్ వచ్చినాయి ప్రెసెంట్ అయితే. దాంట్లో కొంచెం నేను చేసుకోలేకపోయినా యాక్చువల్గా ఆ ఆర్డర్స్. ఇంకా ఇంకేది యూట్యూబ్ లో కొన్ని పెడతా ఉంటా. అండ్ తెలిసిన వాళ్ళు హైదరాబాద్ లో మా రిలేటివ్స్ కానీ, మా ఫ్రెండ్స్, ఆఫీస్ ఫ్రెండ్స్, కొలీగ్స్, ఆఫీస్ లో వాళ్ళు కూడా కొంటుంటారు నా దగ్గర. అంటే మొత్తానికి జనాలందరికీ అవేర్నెస్ వచ్చిందంటే నువ్వు ఎటు వెళ్ళి అమ్మని అవసరం లేదు, నీ ఓన్ విలేజ్ విలేజ్ కి 10 గానుగలు కావాలి. మా విలేజ్ లో ఉన్న జనాభాకి ఇవ్వాలంటే 10 గానుగలు పెట్టుకోవాలి. జనాలకి అవేర్నెస్ లేక అదే రేట్ ఎక్కువ అని బాధపడుతున్నారు కదా. మన ఆయిల్ ని అది బయట ఆయిల్ 3 లీటర్లు వాడబద్దు, మన ఆయిల్ 1 లీటర్ వాడుకుంటే చాలు కదా. కూరలో కొంచెం ఆయిల్ వేయాలి.
ఆయిల్ ఎక్కువ తినకూడదు కూడా మనం. మన ఆయిల్ అయినా కూడా కొంచెమే వేయాలి. నేను అదే చెప్తా జనాలకి, ఈ ఆయిల్ అయినా వైట్ ఆయిల్ అయినా కొంచెమే వేసుకోండి. వైట్ ఆయిల్ టేస్ట్ రాదు, అది ఎక్కువ వేసినా టేస్ట్ వస్తుంది. బట్ మన ఆయిల్ అలా కాదు, నువ్వు కొంచెం వేసి వంట చేసి చూడని తీసుకెళ్ళిన వాళ్ళ ప్రతి ఒక్కరి ఫీడ్బ్యాక్ ఉంటుంది, తక్కువ వేసినా బాగుంది. 1 లీటర్ తీసుకుపోయి 1 మంత్ వాడిన వాళ్ళు ఉన్నారు, 3 ఫ్యామిలీ వాళ్ళు. వాళ్ళకి ఏంటి మంచి హెల్త్ బెనిఫిట్ మెయిన్. సో అండ్ ఫ్లేవర్ పుట్టుకుంటేనే ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి తీసుకున్నారంటే మళ్ళీ మన దగ్గరికి వస్తారు 100%. అది రాసి పెట్టుకోవచ్చు. నేను రీసెర్చ్ చేసినప్పుడు అంతా చూసా. ఇప్పుడు నేనే ఒక కస్టమర్ గా ఉండి ఆలోచించి కొంటా కదా కొనేటప్పుడు ఆయిల్, అలా ఆ రేంజ్ లో ఆలోచించా. ఓకే నేను తీసుకొచ్చి కొని వాడి ఓకే ఇది వాడొచ్చు వర్త్ అని ఆలోచించిన తర్వాత నేను గానుగ పెట్టిన. ఈజీగా పెట్టాం కదా ఇన్వెస్ట్మెంట్. అవును, ఇందాక ప్రాసెస్ లో చూస్తున్నాడు, మధ్యలో మీరు ఒక 500 ml దాకా వాటర్ చేయడం జరిగింది. అయితే ఏంటి అసలు మామూలుగా జనాలు ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళకు వాటర్ యాడ్ చేస్తున్నారు ఎందుకు అన్నట్లు ఐడియా వస్తుంది. అయితే వాటర్ ఎందుకు చేస్తామంటే మనము మాయిశ్చర్ కంటెంట్, ఇప్పుడు పల్లి వేసి తిప్పామనుకోండి పొడి అవుతుంది, దానిలోంచి ఆయిల్ బయటికి రావాలంటే దానికి కొంచెం మాయిశ్చర్ కావాలి కదా. సో మాయిశ్చర్ ఉన్న పల్లిలో 500 ml to 600 ml పడతాయి. మాయిశ్చర్ తక్కువ 900 కూడా పట్టొచ్చు. అండ్ వేసిన వాటర్ కూడా పల్లిలో ఉండదు అసలు, మనం ఫిల్టర్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది. ఎండలో పెట్టినప్పుడైనా నీడలో పెట్టినప్పుడు ఫిల్టర్ వెళ్ళిపోతుంది. ఒకవేళ వెళ్ళిపోలేదు అనుకోండి, పల్లి పోయంగానే చిట్పటని సౌండ్ వస్తుంది. మనం హీట్ చేసినప్పుడు వండేటప్పుడే సౌండ్ వస్తుంది. జనాలు అబ్జర్వ్ చేస్తుంటారు కానీ దేని వల్ల వస్తుంది తెలియదు. అంటే వాటర్ చిట్పట వస్తుంది, కానీ మన ఆయిల్ అలా రాదు. అంటే ఏంటి వాటర్ కంటెంట్ లేదు, ఫిల్టరేషన్ ప్రాసెస్ లోనే ఫిల్టర్ కూడా నేచురల్ ఫిల్టర్. సన్లైట్ లో పెడుతున్నా, వైట్ క్లాత్ కట్టేసి సన్లైట్ లో పెట్టేస్తాం. సన్లైట్ లేకపోయినా నార్మల్ గా పెట్టేసినా కూడా మట్టంతా కిందకి వెళ్ళిపోతుంది. పైన జాలీతో ఫిల్టర్ చేస్తారు అంతే. జాలీతోనే ఫిల్టరేషన్ అంటే సపరేట్ ప్రాసెస్ లేదు, కెమికల్ లేదు, జీరో కెమికల్ ఎక్స్ట్రాక్షన్ లో, జీరో ఎలక్ట్రిసిటీ, ట్యాక్సీ లేదు, ఏమి లేదు. బుల్ నడుస్తుంది, ఆయిల్ వస్తుంది, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆయిల్. అయితే అనిమల్ హెల్త్ పొజిషన్ చూసుకున్నట్టయితే దీని ఫీడింగ్ ఏమేమి ఇస్తున్నారు? దీనికి మనం ఫీడ్ వచ్చేసి గానుగ ధర తీసిందే ఒక 1 వీక్ ఇస్తే ఒక 2-3 days గ్యాప్ ఇస్తాం. ఆ ఫీడ్ లో కూడా కొంచెం ఆవరణ కలుపుతాము. దీనికి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇస్తాం, పెసర్లు, కందులు, ఉలుబలు చూసారు కదా ఇందాక. సో ఆ ప్రోటీన్ ఫుడ్ ఇస్తాం కాబట్టి అది 1 kg ఎక్కువ, డైలీ 1 kg. అండ్ అది మంచిగా అరగడానికి అది అవ్వడానికి ఒక చిన్న మూత ఆయిల్ 1 వీక్ ఒక్కసారి మాత్రమే, కొంచెం ఒక 5 ml అనుకోవచ్చు అంతే, ఎక్కువ కూడా వేయకూడదు. సో కొంచెం ఆయిల్ వేస్తాం, మంచి డైజెషన్ అవుతుంది. ఎండగడ్డి మీదే ఉంటుంది ఎక్కువ. పచ్చి మీద అంటే ఇప్పుడు బయట అట్లా తిప్పుతా 3 kg తీసుకెళ్ళినప్పుడు తినేసి వచ్చేసి ఉంటుంది అంతే. గానుగ విషయంలో మెయింటెనెన్స్ ఏముంటుంది? గానుగలో మెయిన్ వచ్చేసి ఇక్కడ లేబర్ ని చూసుకోవాలి, దాంతో పాటు సీడ్ స్టాక్ ఎప్పుడు మెయింటైన్ చేస్తుండాలి, ఆయిల్ స్టాక్ ఎప్పుడు మెయింటైన్ చేస్తుండాలి. దాంతో పాటు మన రోకలు ఇంపార్టెంట్. అరిగిపోతుంది, రోకలు ఒకసారి అరిగిపోయిందంటే 10,000 నుంచి 15,000 ఖర్చు వస్తుంది. అరిగిపోతుంది అరిగిపోతుంది. మన రోకలు ఉంది కదా, అది ఎక్కువ దాని ఒక 2 years ఒకసారి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. 2 years మన చెక్క తీసినప్పుడు కూడా మంచిగా తీయాలి. దానికి మన చిన్న గడ్డపార టైప్ లో ఉంటుంది కదా, దాంతో చెక్క తీస్తాం, జాగ్రత్తగా తీసి చూడాలి. లేకపోతే చెక్కపోయే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు కూడా మనకి లాస్. ఇందాక మనం స్లోగా చూసి తీయాలి అది. అయితే ఈ 1 year ఆఫ్ టైం పీరియడ్ లో మీరు మేజర్ గా ఫేస్ చేసిన ఛాలెంజ్ అంటే మార్కెటింగ్ మెయిన్. ఇంకా నాకు బుల్ స్టార్టింగ్ లో సతాయించింది. నేను బుల్ 2-3 బుల్స్ మార్చినా పోలేదు, గానుగ తిరగలేదు అవి. సో అవి వర్క్ రావాలి, నన్ను మోసం చేసి మార్కెట్ కి వెళ్తే వాడు వర్క్ వస్తుందని చెప్పేసి ఇచ్చింది, కానీ అది వర్క్ పోలేదు. అంటే గానుగాని కాదు, నార్మల్ ఎద్దులైనా పోతే దీనికి పొలం మీద తిరిగే పోతుంది. పెద్దగా లోడ్ కూడా పడదు. పొలంలో పొద్దున కడితే సాయంత్రం ఇడుస్తారు, ఫుల్ లోడ్ వేసి కొడతారు. మనం ఈడ మహా అయితే ఒక 100 kg బరువుతో తిరుగుతుంది, స్లోగా తిరుగుతుంది, 1 hour అంతే, తర్వాత అంతా ఖాళీయే కదా. అంటే అలవాటు చేసుకుని కొత్తగా తెచ్చుకున్నప్పుడు అలవాటు అయిపోయింది. అంటే నాకు వేరే బుల్స్ బయట బుల్స్ అలవాటు కాలే, అంటే దానికి వర్క్ రాదు కదా. ఫస్ట్ వాడు నన్ను మోసం చేసిన వర్క్ వచ్చాను. అంటే జస్ట్ ఇంటి దగ్గర పెట్టుకున్న బుల్ ని మీకు సేల్ చేసింది, ఎట్లా సేల్ చేసిన వాడు కానీ సేల్ చేసింది, అది వర్కౌట్ అవ్వాలా. సో దాన్ని అమ్మేసి మళ్ళీ తీసుకొచ్చినాము. ఇది బాగపోతుంది పని. తెచ్చిన ఫస్ట్ డే నుంచి పోతూనే ఉంది, ఎక్కడ సతాయించినా దానికి ఏం నేర్పేలా కూడా. ఊరికే కాడమాకు మీద పెట్టగానే పోతూనే ఉంది అంతే. ఏ వెరైటీ బుల్స్ దీనికి సూటబుల్? ఏదైనా మంచిగా ఉంటది. నాకు దియోని ఒకటి మంచిగా అనిపిస్తుంది, ఒంగోలు కూడా బాగుంటది. హైట్ బాగుంది కదా, హైట్ బాగుంది, 4 అడుగుల్లో వెళ్ళిపోతుంది. అయితే మొత్తం అదే మీకు మేజర్ గా ఫేస్ చేసిన ప్రాబ్లం అంటే మార్కెటింగ్. అదే ఫస్ట్ లో నేను పర్ మంత్ ఒక 10 లీటర్స్ కూడా అమ్మింది లేదు. ఇప్పుడు నాకు పర్ వీకే ఒక 20 లీటర్స్ అలా వెళ్తుంది. అంటే ఒక యావరేజ్ తీసుకుంటే మంత్ కి ఒక 100 లీటర్స్ అయితే సేల్ చేస్తున్నా. ఆ 10 లీటర్స్ నుంచి 100 లీటర్స్ వచ్చిన 1 year లో. సో ఇంకా కొంచెం జనాలకి కొంచెం అవేర్నెస్ వచ్చి మన ఆయిల్ ఎలా వాడుకోవాలి తెలిస్తే ఇంకా కొంచెం మార్కెట్ ఈజీగా క్రియేట్ అవుతుంది. అయితే ఎవరైనా కానీ ఇది స్టార్ట్ చేసే ముందు ఒకసారి మీ దగ్గర చూద్దామన్నా, లేకపోతే ట్రైనింగ్ తీసుకుందామన్నా, లేకపోతే ఆయిల్ కావాలన్నాడు డైరెక్ట్ కూడా వాళ్ళు డైరెక్ట్ వచ్చినా కూడా వాళ్ళనే పల్లీలు తెచ్చుకోమని చెప్తాం. వాళ్ళదైనా కూడా వాళ్ళ పల్లి కూడా తెచ్చుకుంటే 13 kg తెచ్చుకోమని చెప్తాము. కేజీ 650 అవుతుంది. సో వచ్చిన వాళ్ళంతా వాళ్ళే తీసుకెళ్తారు. చెక్క మాకు 650 తీసుకుంటాం. చెక్క బులుక్ కదా, సో చెక్క మేము తీసుకుంటాము. ఆ 650 అనేది లేబర్ మాకు పడ్డట్టు అంతే, ఏమి ఉండదు.
ప్రాఫిట్. అంటే మొత్తానికి ఎక్కువ మంది మీకు కామెంట్స్ వస్తుంటాయి కదా, నేను కూడా అబ్జర్వ్ చేశాను. Yeah. రఫ్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అని అడుగుతుంటారు కదా. చాలా మంది డిఎం చేస్తారు, కాల్ చేస్తూ ఉంటారు, ఎంత అవుతుంది ఫోన్ లో చెప్పండి, వీడియోలో చూసాక అంటే వీడియో చూడమంటే వీడియోలో చూసినా అర్థం కాలేదని చెప్తా ఉంటారు. సింపుల్ గా చెప్పేస్తా, షెడ్ ఖర్చు 2 లక్షలు, గాన ఖర్చు 1.5 లక్ష, రూమ్ ఖర్చు 2 లక్షలు, ఫుల్కు 1 లక్ష. సో 7.5 lakhs అవుతుంది. అండ్ మీరు పెట్టాలంటే మార్కెటింగ్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఈ చక్కగా నెంబర్ కావాలంటే ఎక్కడ చేస్తారో వాళ్ళ నెంబర్ కావాలంటే కాల్ చేయండి, ఆయన నెంబర్ పంపిస్తాను నేను. రాజన్న అని ఆదిలాబాద్ అయినా అది చేస్తాను. దాంతో పాటు ఇంకా మీరు బుల్లు చూసుకోవడం ఇంపార్టెంట్, దీంట్లో మార్కెటింగ్ చూసుకోవడం ఇంపార్టెంట్ అంతే. ఇంకా ఆయిల్ మీకు కావాలంటే ఒకటే అండి, బయటది 3 లీటర్లు వాడితే 1 లీటర్ వాడండి. ఫస్ట్ మీకు శాంపుల్ కావాలంటే అందరూ ఏమంటారు, శాంపుల్ ఏమంటారు 2 లీటర్స్ తీసుకోమని చెప్తా, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా, ట్రాన్స్పోర్ట్ 150-200 అవుతుంది. సో 2 లీటర్స్ తీసుకోండి, అది వాడండి, మీకు 1 month to 2 months వస్తుంది. అదే బయట 3 స్పూన్స్ చేస్తే మనకు 1 స్పూన్ వేసుకోండి, చాలా సింపుల్ లాజిక్, వాడుకొని చూసుకోండి. అప్పుడు మీరు నెక్స్ట్ ఆర్డర్ పెట్టాలో వద్దా మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అది కంప్లీట్గా ఈ గానుగ సెటప్ గురించి కావచ్చు, లేకపోతే మీకున్న డౌట్స్ నేను షుగర్ని అడగడానికి ట్రై చేశాను. ఎవరికైనా కానీ ఆయిల్ కావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ తీసుకుంటారు. అండ్ అలాగే హైదరాబాద్ లోకల్లో వాళ్ళు అయితే వీకెండ్స్లో వీళ్ళు అక్కడికి వచ్చినప్పుడు మీకు ఇవ్వడానికి ట్రై చేస్తారు, లేదంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణ కూడా మీరు ఎక్కడి నుంచైనా కానీ ఆర్డర్ చేసుకోవచ్చు సింపుల్గా. థ్యాంక్ యూ షుగర్. థ్యాంక్ యూ అండి.